నమస్తే. నేను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ పైన దాడి చేసి దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్తో పాటు దాంట్లో పనిచేసేటువంటి సిబ్బంది పైన దాడి చేయడం పట్ల యావత్ బీసీ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇది అహంకారానికి నిదర్శనంగా చూడొచ్చు అన్నటువంటి భావనను సైతం కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. బీసీలంతా కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా అని చెప్పేసి వాళ్ళ యొక్క కార్యాచరణను సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఒక పక్కన ప్రెస్ క్లబ్లలో సైతం కూడా వాళ్ళు ప్రెస్ మీట్ల ద్వారా ఆ దాడిని ఖండిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి బీసీ వర్గాలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తుందన్నటువంటి భావనని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. మనతో పాటు బీసీ సంఘాలకు సంబంధించిన చాలా మంది నేతలంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ రోజు ప్రధానంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటిది? సో ఒక పక్కన మల్లన్నకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఖండిస్తా ఉన్నారు. ఆయన అన్నటువంటి వ్యాఖ్యలే ఇది కొంత బాధ కలిగించేటువంటి విధంగా ఉంది. ఆ వ్యాఖ్యలు అనేది ఆమె యొక్క బాధ. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఊతపదం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది ఒట్టి ఊతపదమే. ఈ సామెతలు ఊతపదాలు అవన్నీ తెలంగాణలో చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చాలా మాటలు అన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మామూలుగా ఏం పీక్కుంటారు అన్నారు. ఏంటి పీకుడు అంటే అది తప్పు కదా. మరి వాళ్ళే చేసినటువంటి తప్పులు వీళ్ళు అసలు దీన్ని మంచుకొని ఇష్టం ఉన్నట్టుగా మమ్మల్ని కించపరిచారు అంటే తప్పది. ఇది ఇట్లా బీసీల మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇది ఒకటే కాదు, అసలు బీసీలు నిజంగా 191 మంది ఉన్నారు తెలంగాణలో. 191 కులాల వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎన్ని కులాలు ఉన్నారు? వాళ్ళ వెలమల్లో ఎన్ని ఉన్నారు ఓసీలు? మరి మేము బీసీలము ఈ సేవా కులాలు బతకకుంటే, ఇవి లేకుంటే వాళ్ళు బతకలేరు. ప్రతి దాంట్లో మేమున్నాం, ప్రతి అంశంలో మేమున్నాం. తెలంగాణ మేము లేకుంటే వచ్చేదా? మేము తిరగబడి ఎంత చేసినాం, మేము క్యాంపస్లో ఎంత చేసినాం. ఒక ప్రొఫెసర్గా ఉండి నా కళ్ళ ముందర పిల్లలు గిలగిల కొట్టుకొని రక్తం ఓడుతుంటే వాళ్ళని తీసుకుపోయి డీడీ హాస్పిటల్లో చేంజ్ చేసి తెల్లారిదాకా వాళ్ళ దగ్గర కాపాలను ఆడపిల్లలు 60 మందిని రాత్రి అది చేసిండు. మరి అప్పుడు ఏడున్నారు? మీరున్నారా? మీ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చారు? వచ్చేమన్నా చూసినారా? ఓ 10 రూపాయలు ఇచ్చినరా? ఆదుకున్నారా? ఏం చేయలే. ఊకే మాటలతో ఆయన 70,000 పుస్తకాలు, 80,000 పుస్తకాలు అది ఇదంతా వచ్చేది. నేను ప్రొఫెసర్గా నాకున్నాయి. నా పుస్తకాల్లో ఆయన చారణ లేవు. ఇవన్నీ గప్పాలంటారు మన తెలంగాణలో. గప్పాలు, ఈ గప్పాలన్నీ బంద్ చేయాలి. గప్పాలని బంద్ చేస్తేనే మంచిది. ఎందుకని సార్ అంటే బీసీలలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. చాలా మంది బీసీ సామాజిక వర్గాన్ని మేల్కొల్పాలనే ప్రయత్నం చేస్తాను. ఎందుకని మళ్ళీ ఎందుకు టార్గెట్ చేసిందని అనుకోవచ్చు? టార్గెట్ చేసాడు అంటే వీళ్ళను ఒకరిని బెదిరించేస్తే అందరు భయపడిపోతారు. ఒక లీడర్ను భయపిస్తే అందరు భయపడిపోతారు అని చెప్పి ఒకరి మీద దాడి చేసారు. అది అన్యాయం కదా. భయపడరు వీళ్ళు, లేస్తారు. తొగదెక్కిన పాము లెక్క లేస్తారు. లేచి కాటేస్తే విషంతో చస్తారు. ఇది చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పని. ఇది మామూలు పని కాదు. నిన్న నేను క్యూనిస్ ఆఫీసులో కూడా ఖండించిన. ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు సహించరు. బీసీలు నిజంగా ఒక్కటి అయితే, బీసీలంతా ఐక్యం అయితే ఇతర వాళ్ళు ఉంటారా? బీసీల ఓట్లు ఎన్నున్నాయి? వాళ్ళ ఓట్లు ఎన్నున్నాయి? మా ఓట్లు ఎన్నున్నాయి? దేశం మీద తెలంగాణలో ఎన్నున్నాయి? మరి వాళ్ళకి లెక్క తెలియదా? ఇప్పటికీ అన్ని తెలుసు. మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, అది ఇది 23 మార్కాడు 32 మార్కాడు అని చెప్తాడు ఆయన కేసీఆర్ గారు. మరి మాకు చెప్పాలి కదా. నీ బిడ్డకు చెప్పు, నీ బిడ్డను ఏం తప్పు లేకుండా తీసుకుపోయి జైలు వేసినరా? ఏం తప్పు చేయలేదా? ఎంత తప్పు చేసి ఉంటుంది? మేమేమన్నా చేసినామా? ఏ కానీ ఎవరితో మోసం చేసినామా? దాడి చేసినామా? నువ్వే దాడి చేస్తున్నావు బిడ్డ చేత. నీ బిడ్డకు చెప్పు, నీ కొడుకులకు చెప్పు, నీ అల్లునికి చెప్పు, నీ పెంచుకున్న కొడుకులు ఇంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పు. ఇట్లాంటి పని మంచిది కాదని చెప్పు. బుద్ధి చెప్పి నచ్చ చెప్పాలి తప్ప నువ్వు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే అది అంగీకరించినట్టే. మౌనం అంగీకారం. నువ్వు మౌనం అంగీకారంగా ఉన్నావు కాబట్టి కేసీఆర్ అన్న ఇది తప్పదు, ఇది తిరుగుబాటు వస్తుంది. బీసీలు సామాన్యులు గారు. అలనాడు స్వాతంత్రంలో అన్నిట్లో కూడా బ్రిటిష్ వాళ్ళ దాంట్లో కూడా బీసీలే ఉన్నారు. బీసీలు లేకుంటే ఏది లేదు. కాబట్టి బీసీలను భయపెట్టకమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ దాడిని? కేవలం ఆయన దొరికినట్టు అయితే చంపేటువంటి వ్యవహారం అక్కడ కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ కుండీలు పగలగొట్టే విషయం కానీ, అక్కడ అద్దాలు మొత్తం పగిలిపోయినట్టు అయితే ఒక ఎమ్మెల్సీకే ఆ విధమైనటువంటి భరోసా లేకుండా పోతా ఉన్నది. కేవలం ఒక నినాదం పైన, బీసీ నినాదాన్నే ప్రధానంగా ఎజెండాగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు సార్? బీసీల తరఫున ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక ఆనిముత్యం లాగా పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్న క్రమంలో ఆయన దగ్గర సత్తా ఉంది కాబట్టి ఈ బీసీలందరినీ కూడా ఏకం చేసి, దాంతోపాటు మిత్రులైన ఎస్సీ ఎస్టీలని మైనారిటీలను కూడా కలుపుకొని ఒక ఉద్యమం చేపడతాడు మల్లన్న అనేది ఈ అగ్రకులాల వాళ్లకు ఒక నిద్ర పట్టట్లేదు. తర్వాత ఈ అధికార దాహం, మాకు అధికారం లేకపోయే కదా, అధికారం కోల్పోయినాం అనే అసహనంతో కవిత చేస్తున్న దుర్మార్గమైన పనులు ఇది. మల్లన్న ఒక శక్తి లాంటోడు.
మల్లన్న 35 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నాడు. మల్లన్నకు జీవితం ఎంతో ఉన్నది. మల్లన్న రేపు ఈ రాష్ట్రాన్ని కూడా మెప్పించే అంత స్తోమత గల్లోడు. ఖచ్చితంగా బీసీలందరం ఒకటైదాం. కాకపోతే దురదృష్టం ఏందనంటే, దుర్మార్గం ఏందనంటే, బీసీలతోనే కొట్టిస్తున్నారు, బీసీలతో దాడి చేపిస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏందనంటే, మొన్న మల్లన్న వీధికి పోయిన బీసీ సోదరులారా, మీరు బాగా డాక్టరేట్లు చదివినరు, తర్వాత మంచి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు డాక్టరేట్ తీసుకున్నారు, కానీ మీకు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మల్లన్న వీధికి పోయి వార్నింగ్లు ఇచ్చుడు, దాడి చేయడం అనేది మీ అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పేసి మన బీసీ మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లాంటి దాడిని తీవ్రంగా మా ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షునిగా నా పేరు సమ్మయ్య, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముందు మేము తెలంగాణలో ఉన్న బీసీ ఎంప్లాయీస్ అందరం కూడా ఉవ్వెత్తున మల్లన్నకు మద్దతు ఇస్తాం, మల్లన్నతో కలిసి పనిచేస్తాం. తెలంగాణలో చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, లైక్ ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ అందరం కలిసి కూడా మల్లన్న వెంబడి తిరుగుతామని చెప్పేసి మేము మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. మనతో పాటు మల్లన్న టీం కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ దాడిని ఖండిస్తూ ప్రెస్ క్లబ్ కి రావడం జరిగింది. ఏంటి నిన్న ఆ దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నారా? ఏంటి దాడి, ఏం జరిగింది? ఈ దాడిని ఏ విధంగా? దాడి జరిగిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాము. కాకపోతే ఈ దాడి జరగడము యావత్తు తెలంగాణలో ఉన్న బీసీలకి జరిగిన అవమానంగానే భావిస్తా ఉన్నాము. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తీన్మార్ మల్లన్న అంటే ఒక మనిషి కాదు, ప్రజల శక్తి అని కూడా అందరికి అర్థమైంది. ఇంకా ఈ సందర్భం ఈ టైంలో బీసీ ఉద్యమాన్ని అనేది ఒక ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు అన్న. ఒక 70 సంవత్సరాల కిందటికి వెళ్ళి కూడా బీసీలకి రాజ్యాధికారం లేదని చెప్పేసి కొట్లాడుకుంటూ వస్తూ నిన్న కాక మొన్న జహీరాబాదులో బీసీలకు ఒక పార్టీ రాబోతుంది అనగానే ఈ అగ్రవర్ణాలకి దడబుట్టి కవితమ్మ గారు ఏదో అసలు ఆ సామెతగా ఆమెకు అర్థం తెలుసో తెలియదు కానీ దాని సాకుతోని పార్టీ పెడుతున్నాడన్న భయముతోని దాడి చేయించడం చాలా దారుణమైన విషయం. ఇది యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొద్దుగాల లేస్తే ఒక సీఎం ఆఫీసులో, ఒక ఎమ్మెల్యే ఆఫీసులో ప్రజా దర్బార్ ఉంటుందో ఉండదో కానీ క్యూ న్యూస్ ఆఫీస్, మల్లన్న గారి ఆఫీసులో ఖచ్చితంగా ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలు మాత్రమే దాంట్లో ఉంటాయి. ఇకపోతే ఈ దాడిని మేము తీన్మార్ మల్లన్న టీమ్గా, నేను గద్వాల జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, ఇక్కడ మేడం గారు కూడా రాష్ట్ర సభ్యులు వారు కూడా ఉన్నారు. మేమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజానికి, ఎస్పెషల్గా మల్లన్న గారికి కవిత గారు క్షమాపణ చెప్పాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వారు, ఇక హోంశాఖ వచ్చేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పందించి మల్లన్న గారి పక్షాన ఉండాలి. ఇలాంటివి ఇంతకుముందు కూడా మహా న్యూస్ పైన మొన్నటికి ఏబిఎన్ పైన కూడా ఇలా దాడులను జరగడం చాలా తెలంగాణ రాష్ట్రంలో మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మరి ముఖ్యంగా ఖండించవలసిన బాధ్యత యువత పైన ఉంది, ప్రజల పైన ఉంది, మేధావుల పైన ఉంది, ప్రజాస్వామ్యవాదుల పైన ఉంది. డెమోక్రసీని బతికించుకోవాలనే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నానన్న. మీరు ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఒక మహిళను అవమానించేటువంటి తీరుగా ఆయన యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక మహిళగా మీరు ఈ దాడిని ఏ విధంగా చూసుకుంటారు? ఆయన మల్లన్న అన్నటువంటి మాటలు అట్లే మీరు సమర్థిస్తా ఉన్నారు ఆ మాటల్ని? 100% సమర్థిస్తున్నా. ఎందుకంటే మల్లన్న గారు అన్న మాటలో తప్పేం లేదు. ఏమన్నాడు? కవితమ్మ, నీకు బీసీ సమాజానికి సంబంధం ఏముందమ్మా, నువ్వు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నావు అన్నాడు. అందులో తప్పేముంది? మరి గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, మరి ఏ రోజు ఎందుకు బీసీల గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నావు అన్నాడు. దాంట్లో తప్పేముంది? 100% సమర్థిస్తున్నా. ఇంకో విషయం, కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అన్నాడు. దానికి మీనింగ్ ఆమెకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. దానికి తెలుసుకోవాలి, అర్థం కానప్పుడు తెలుసుకోవాలి. గతంలో కూడా మనం చూసినాము. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒక పక్కన గతంలో ఉన్నటువంటి సర్కారు పైన నిలదీసేటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ. సో ఇటువంటి దాడులు మల్లన్న ఆఫీస్ పైన ప్రత్యేకంగా ఎందుకు ఆయననే టార్గెట్ చేసి ఇటువంటి దాడులు చేస్తారని అనుకోవచ్చు? ఎందుకు చేస్తున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడిండు, ప్రజలకు మొత్తం తెలియజేసిండు ఏం జరుగుతుంది అనేది, చైతన్యం తీసుకొస్తున్నాడు కాబట్టి అప్పుడు దాడులు చేసిరు. ఇప్పుడు బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాడు. బీసీలు ఎట్లా నష్టపోతున్నారు, ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎట్లా నష్టపోతున్నారు, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఇట్లా దాడులు చేస్తా ఉన్నారు అనమాట. వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు కానీ ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ తీన్మార్ మల్లన్న కానీ తీన్మార్ మల్లన్న టీం కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. మేము బీసీ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.
మీరు రాష్ట్ర కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఈ దాడి తర్వాత మీ యొక్క అడుగులు ఎటువైపు ఉండబోతా ఉన్నాయి? మేము ఆల్రెడీ ఇందాకే మండలి చైర్మన్ గారికి లెటర్ సబ్మిట్ చేశాము. కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి, యాక్షన్ తీసుకోవాలనేసి. అండ్ డీజీపీ గారిని కూడా కలిసారు తీన్మార్ మల్లన్న గారు. అండ్ మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి మేము కూడా వేచి చూస్తాం. కొంచెం సమయం 48 గంటలు కానీ ఒక 1 వీక్ కానీ వెయిట్ చేసిన తర్వాత మా కార్యాచరణ అనేది ప్రకటిస్తామండి. ఈ రోజు నిన్న జరిగిన తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ దాడి ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వం కూడా వాళ్ళ తండ్రి హయాంలోనే జరిగింది. మల్లన్న టీం కానీ మల్లన్న ఎవరు అనుచరులు కానీ ఎవరు భయపడలేదు. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కూడా ప్రతి దాడి చేయాలనుకుంటే 2 నిమిషాలు చేస్తాం, కానీ మల్లన్న అలాంటి ఉద్దేశం కాదు. మల్లన్న దాడికి ప్రతి దాడి సమాధానం కాదు, న్యాయబద్ధంగానే ఎదుర్కొంటాం. ఈ విషయంలో గవర్నమెంట్ది కూడా, ఎందుకంటే మాకు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రితోనే ఉంది కాబట్టి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఏం సమాధానం చెప్పట్లేదు. మల్లన్న ఇట్లాంటి దాడులు చేయొద్దు, ఎందుకంటే నిన్న జరిగినది ఆఫీస్లో రక్తపాతం. అది ఏ ఆఫీస్లో కూడా ఇట్లాంటివి జరగలేదు ఇంతకుముందు. ఇట్లాంటి ముందు జరగదు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ దీని మీద న్యాయ విచారణ చేసి తగిన దోషులను శిక్షించాలని చెప్పేసి మన తీన్మార్ మల్లన్న గారి టీం తరపున వనపర్తి జిల్లా అధ్యక్షునిగా కోరుకుంటున్నా. విజయ్ యాదవ్. తీన్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలు అయితే అనుచిత వ్యాఖ్యలు కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన బూతులు వాడకంలో నెంబర్ 1, ఆయనకే సర్టిఫికేట్ ఇవ్వాలి కేసీఆర్ గారికి. మరి ఆయన కడుపులో పుట్టినటువంటి బిడ్డ కవిత గారికి ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు ఎలా అనిపించాయో మాకైతే తెలియట్లేదు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినారంటే ఈ రోజు మీరు చూసారు ప్రెస్ మీట్ లో మహిళలు వచ్చి కూర్చున్నారు. మరి వాళ్ళు మహిళలు కాదా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు లేరా మహిళలు? మరి మల్లన్నకు సపోర్ట్ చేయట్లేదా? వాళ్ళకి తెలియదా? నిజంగా మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే మీరు చట్టపరంగా కేసులు పెట్టాలి, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఇందాక అన్నగారు అన్నట్టు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయాలి. మీరు ఇలాంటివి ఏవి చేయకుండా ఒక లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైలుకి వెళ్ళొచ్చి అక్కడ నేర్చుకున్న విద్యలన్నీ ఇక్కడ క్యూనిస్ పైన దాడి చేసి రక్తపాతం సృష్టించడం మాత్రం ఈసారి అయిపోయింది, ఊరుకునేది లేదు. మల్లన్న టీం తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. నెక్స్ట్ ఇవి పునరావృతం అయితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఖబర్దార్ కవితమ్మ. నా పేరు బుక్య సంతోష్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాటం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగం కావచ్చు, ప్రజాస్వామికానికి పూర్తి విరుద్ధము. ఎందుకంటే తెలంగాణలో చాలా సామెతలు ఉంటాయి, చాలా నానార్థాలు ఉంటాయి. ఒక పదానికి ఇంకో నానార్థాలు ఉంటాయి. ఇది డిపెండ్ కాబట్టి రిసిగ్నేషన్ మనం చేసుకునే రిసిగ్నేషన్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న ఒక కంచం మంచం అని మాట్లాడిండు. ఇప్పుడు మనం ఒక విధంగా సెక్స్ అనే ఒక పదాన్ని సెక్స్ అనే ఒక పదాన్ని తీసుకుంటే బయాలజికల్గా దాని మీనింగ్ వేరే ఉంటుంది, ఫిజికల్ గా దాని మీనింగ్ వేరే ఉంటుంది, సాంఘికంగా దాని మీనింగ్ వేరే ఉంటుంది, సోషలాజీ పరంగా. ఇప్పుడు సెక్స్ అంటే మనం ఆధార్ కార్డులో చూసినట్టయితే అది లింగాన్ని నిర్దేశిస్తుంది. అది స్త్రీయా పురుషు అనేది మనం ఏదైనా ఫామ్ నింపినప్పుడు సెక్స్ అని రాసి ఉంటుంది. ఇట్ డిపెండ్ కాబట్టి రిసీవ్ దట్ సిచ్యువేషన్. ఆ సందర్భాన్ని బట్టి దాన్ని అర్థాన్ని బట్టి మన రకరకాల అర్థాలు వస్తుంటది. మల్లన్న అన్నది కూడా అదే. వాస్తవానికి కంచానికి మంచానికి పొత్తు లేదు కదా. ఎందుకంటే మీరు బీసీలకు మీకు ఎలాంటి రక్త సంబంధం కానీ బయాలజికల్ గా కానీ మీకు ఎలాంటి సంబంధమే లేదు కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అందుకే ఇప్పటికే ఇది చాలా మంది రాష్ట్రంలో చాలా మంది మాట్లాడుతున్నారు. తెలంగాణలో నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, సెక్స్ అనే పదానికి నానార్థాలు చాలా ఉంటాయి. సెక్స్ అంటే మనం ప్రతి ఏదైనా జనరల్ ఫామ్ నింపినప్పుడు అది లింగాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇది మేలా ఫిమేలా అని చెప్పేసి. మల్లన్న అన్న దాంట్లో నువ్వు ఎందుకు తప్పుగా ఊహించుకుంటున్నావు? నీ ఆలోచన విధానంలో తప్పు ఉంది. మేము మల్లన్న అన్న దాంట్లో తప్పు లేదు. నువ్వు ఆలోచించిన ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో అది తప్పు. అసలు నువ్వేం ఊహించుకున్నావో ఒకసారి ప్రజలకు చెప్పు, దాని సమాధానం మేము ప్రతినిధిగా మేము చెప్తాం. కాబట్టి ఇప్పుడు విషయం ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే కవిత కేసీఆర్ ఏంటంటే వీళ్ళ రాబోయే రోజుల్లో వీళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే బీసీ చైతన్యమయ్యారు. గతంలో బీసీలను రాజకీయంగా ఓటు బ్యాంకుగా వాడుకొని వీళ్ళు రాజకీయ మీటింగ్లకు జెండాలకు మద్యానికి చిందానికి దీన్ని బానిసలు చేసి వాళ్ళకి రాజ్యాధికారం అంటే ఏదో ఒక పట్టుని దాన్ని ఒక ఆశని తెలియకుండా ఇన్ని రోజులు మమ్మల్ని చేప కింద నీళ్ళకి మమ్మల్ని దాచడం జరిగింది. కానీ ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా కొంతమంది బీసీలు మేధావులు కావచ్చు, యూనివర్సిటీ నుంచి కావచ్చు, మాలాంటి వాస్తవాలు పూలే గారి చరిత్రను, మా తాత ముత్తాత జరిగిన అవమానాలను, డాక్టర్ అంబేద్కర్ జరిగిన అవమానాలను, వాస్తవాలను మేమంతా ఒరిజినల్ ఇండియన్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత మా పూర్వీకుల పట్ల మేము ఎందుకు ఇన్ని రోజులు బానిసగా బతికినాం అనే వాస్తవాన్ని గ్రహించిన తర్వాత మేమెంతనో మా వాటంతా. ఈ దేశంలో 197% మంది, ఈ రాష్ట్రంలో 197% బీసీలు ఉన్నారు. 3% ఉన్న వెల్మ ద్వారా ఈరోజు ఇన్ని 10 సంవత్సరాలు మమ్మల్ని పాలించిండు. అతను రాకముందుకు ముందే చెప్పిండు తెలంగాణలో మొదటి దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. అది ఆటలు సాగలేదు. మాయ మాటలు చెప్పి మా యొక్క జనాలను 4.5 కోట్ల ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి
తండ్రి అధికారంలోకి వచ్చిండు. ఇక్కడ అక్కడ బావ మరిది మరి అన్న తమ్ముల వీళ్ళకి పంచాయతీ పార్టీ గొడవలు ఉన్నాయి. రీసెంట్ గా కేసీఆర్ కాలు ఎట్లా ఇరిగిపోయింది ఏందనే విషయం వాస్తవాల్లో అది వాస్తవంగా జరిగిన మనకు అన్ని తెలుసు. కవితకి ఏంటంటే ఇప్పుడు మెంటల్ గా ఆమె డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మీడియా ముంగట ఆ పార్టీ పగ్గాలన్నీ వాళ్ళ చేతికి వస్తున్నాయి. ఏం చేయాలో అయోమయంలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేకంగా చూసుకోవాలని చెప్పేసి బీసీ నినాదం అయితే బాగుంటుందని చెప్పేసి ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం జరుగుతుంది. కానీ తెలంగాణ సమాజం దీన్ని నమ్మదు. తెలంగాణ సమాజం పసిగడుతుంది. ఈమె ఎంపీగా ఉన్నది, వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఇది దేశం 10 సంవత్సరాలు మీరు ముక్కుముడిగా మీ పగ్గాలని మీ చేతిలో ఉన్నాయి. ఏ రోజు కూడా బీసీల గురించి మాట్లాడింది. సడన్ గా బీసీలు అంటే తెలంగాణ సమాజం ప్రతిదీ ఆమె పరిశీలిస్తున్నది, గమనిస్తున్నారు. ఆమె తెలియని విషయం ఏంటంటే నేను బహుజన సమాజం గురించి మాట్లాడుతున్న ప్రజలు నన్ను ఆదరిస్తారేమో అనే ఒక భ్రమలో బతుకుతుంది. ఆమె ఆటలు సాగవు. ప్రజలందరూ పసిగడుతున్నారు. బీసీ నినాదానికి బీసీ ఉద్యమానికి కవితకు మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని చెప్పేసి నేను లంబాడకుల పౌర సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత చరిత్ర చూద్దాం. 10 సంవత్సరాలు మీ చేతిలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నువ్వు మాట్లాడలేదు. పార్లమెంట్లో కావచ్చు, మండలిలో కావచ్చు, ఎక్కడ మీ నాన్న కానీ నువ్వు కానీ మీ అయ్య కానీ మా ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే గద్దర్ గారు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజాభవన్ లో మనం కలవడానికి పోతే తెలంగాణలో ఒక చిన్నంగా పెట్టుకున్న ఒక గద్దర్ గారిని అవమానించిన చరిత్ర మీది. అలాంటిది మీరు బీసీలను గౌరవిస్తారు, బీసీలను మీరు రాజ్యాధికారం ఇస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా? కాబట్టి మల్లన్న మాట్లాడినంటే తప్పు ఏ మాత్రం లేదు. తెలంగాణలో చాలా నానార్థాలు ఉంటాయి. ఆమె అర్థం చేసుకున్న విధానంలో తప్పు ఉంది తప్ప ఆయన అన్న దాంట్లో తప్పు లేదు. వాస్తవానికి ఆమె బీసీ కాదు కాబట్టి కంచానికి మంచం పొత్తు లేదని అన్నాడు. ఇది నిజమే కదా. మరి ఆ విషయాన్ని ఆమె ఎందుకు గ్రహిస్తలేదు? వాస్తవాన్ని గ్రహించకుండా అవాస్తవంలో బతికి నువ్వు ఊహించుకొని తెలంగాణ ప్రజలను ఏదో ఆగమాగం చేసి ఏదో నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే అది నీ భ్రమ, నువ్వు కాలేవు. దీంతో మల్లన్న కానీ మా బీసీ ఉద్యమం ఇంకా ఉద్రిక్తమైతే తప్ప దీంట్లో ఎలాంటి మార్పు రాదని చెప్పేసి మల్లన్న మీద చెప్తున్న దాడిని మేము తప్పకుండా ఖండిస్తున్నాం. నువ్వు ఉన్నవా నిన్న జరిగినటువంటి ఆ దాడి ఉన్నవా? అర్ధగంట తర్వాత ఏంటి ఆ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు చంపడానికి వచ్చినాను అనుకోవచ్చా, లేకపోతే కేవలం బెదిరించిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చినారు కదా? దాడులు చూసినాం, మీరు కూడా స్వయంగా వచ్చారు దాడి జరిగిన తర్వాత. కానీ ఇట్లాంటి రక్తపాత వాతావరణం ఎప్పుడు చూడలేదు నేను మా క్యూనిస్ లో. నిన్న చూసిన దాంతో నిన్న చూస్తే మాత్రం అది అసలు ఏమన్నా అయ్యిందా అన్నట్టు అయింది. మల్లన్న చేతికి రక్తాలు కనిపించేటట్టుగా దాడి ఇదే మొట్టమొదటిసారి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కవిత కాడ నుండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టున్నాయి, చంపేయాలి, ఒక బీసీ గొంతుని చంపేస్తే నాకు ఆ ప్లేస్ ఏమన్నా వస్తుందేమో. మారణ ఆయుధాలు ఇంకేమైనా పట్టుకోవచ్చిందా? విజువల్స్ ఉన్నాయి అంత మంచి పోలీసులు లాంటి లాఠీలు లాంటి కర్రలు పట్టుకొని వచ్చి అద్దాలు ధ్వంసం చేసి ఒక గన్మెన్ సీను అన్న అనేటైన మెయిన్ ఎంట్రన్స్ ఆపుతున్నాడు, బాలకృష్ణ అనేటైన రైట్ ఎంట్రన్స్ ఆపుతున్నాడు, విఐపి ఎంట్రన్స్. 2 ఎంట్రన్స్లకి వెళ్ళి కూడా అటు 20 మంది పార్టేషన్ చేసుకొని దాడికి చేసారు. అంత మంది ఉండి కూడా గన్ ఫైరింగ్ అయినా కూడా మల్లన్న చేతికి గాయం తాకిందంటే పెద్ద ఎత్తున మల్లన్నని మాత్రం ఖచ్చితంగా అటాక్ చేయాలి. ఇక్కడ అటాక్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ఇంటికి పోయిండేమో, అక్కడ నుండి పంపించారేమో అనుకుని ఇంటికి దాడి చేయడానికి ఇంటికి కరెక్ట్ టైంకి పోలీసు వాళ్ళు వచ్చడం వల్ల వాళ్ళని చెదరగొట్టారు. అక్కడ నుండి అదుపులో తీసుకపోలే పోలీసు వాళ్ళు. ఆడికి ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మరి మేడ్పల్లి సిఐ గారు కూడా వాళ్ళకి సహకరించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆఫీసులో చూస్తా ఉంటే రక్తపు మరకలతో చాలా ఉన్నాయి. అది మీకు సంబంధించిన మీ ఆఫీస్ సిబ్బందికి సంబంధించినటువంటి బ్లడ్ లేకపోతే వాళ్ళకి ఏమైనా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ బ్లడ్? అది వాళ్ళ అద్దాలు బలగొట్టిరుగా, అద్దాలు బలగొట్టిన కాడ కొంతమంది సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన బాధితులు వాళ్ళ మీద ఆ అద్దాలు వాళ్ళకు దాకడం ద్వారా వాళ్ళకు కొంత బ్లడ్ వచ్చింది. వీళ్ళు తొక్కిసలాట అయింది వాళ్ళకే. అద్దాలు బలగొట్టి వచ్చే తరుణంలో వాళ్ళకు కూడా కొంతమందికి చెప్పులేసుకున్న వాళ్ళకి ఆ అద్దాలు అనేది గుచ్చుకపోయింది. మన సిబ్బంది 3 ఉన్నాయి. ఏం సంబంధం లేని బాధితులకు కూడా ఇక్కడ ఒక ఆడమెకు గాజు గుచ్చుకపోయింది, పాపం ఆమెకు రక్తం వచ్చింది. ఇంకొక ఆయన మన మీడియాకు కూడా చెప్పేసాడు, నేను సమస్య చెప్పడానికి వస్తే నాకు కూడా దెబ్బలు దాకి నేను నన్ను కూడా కొట్టాను. పాపం ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయనకు కూడా దాకి. కొంతమంది అటు వెళ్ళి దాక్కున్నారు బాధితులు పాపం తెలియదు. ఎందుకని ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి మీరు అనుకుంటారు? అయితే మన తెలంగాణలో ఈ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటాడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అయ్యే మాండలి శాసనసభలో మాట్లాడతాడు, బహిరంగ సభలలో సామెతలు మాట్లాడతాడు, కథలు వల్ల పోస్తాడు. ఏమన్నాడు? మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు అన్నాడు. ఇది సాధారణంగా అయితే ఇది తెలంగాణ సామెతలలో ప్రచురించబడ్డ సామెత. మన తెలంగాణలో అయితే ఎక్కువ శాతం మంది ఇది బెస్తోళ్ళు వర్సెస్ ముదిరాజులు వాడతారు. ముదిరాజులకు బెస్తోళ్ళు కంచం పొత్తు ఉంటుంది. అంటే మా ఇంట్లో వచ్చి నువ్వు తినిపో బెస్తోనివి, నేను ముదిరాజుని, ఇద్దరం బీసీ. కానీ మా పిల్లని మీకు ఏం, మీ పిల్లని మాకేమంటారు. నువ్వు ఒక దొరసానివి, దొర బిడ్డవు, 33% ఉన్నదాన్ని 23 కుదిస్తే మాట్లాడదానివి. ఒక నిజామాబాద్లో ఒక నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు లేకపోతే నిన్ను ఓడించిన ఒక బీసీ బిడ్డ ఎంపీగా ఉన్నాడని ఓర్వ లేకుండా బీసీ బిడ్డ మీద దాడి చేపించిన దానివి. ఏ రోజు నువ్వు బీసీల పక్షాన మాట్లాడని దానివి. నువ్వు ఈ రోజు చిన్న సామెతను పట్టుకొని వచ్చి నిన్న పార్టీ ప్రకటించే సామెత పెడితే తెల్లారే నువ్వు దాడికి దిగినావు అంటే ఏమనాలి నీ రాజకీయ తెలివిని చెప్పు. మీరేం చెప్తారన్న? ఈ దాడి జరిగిన తర్వాత మీరు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సపోర్టర్స్ కావచ్చు, మీ టీం మెంబర్స్ కావచ్చు, ఏంటి మీరు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? ఆమె ఇప్పటికే మల్లన్న గారు సైతం కూడా అక్కడికి వెళ్ళి
గుత్తా సుఖేందర్ గారిని కలవడం జరిగింది. ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తర్వాత? విషయం ఏంటంటే ఈరోజు మల్లన్న మీద దాడి ఏంటంటే అంటే కావాలని చేసారు అంతే. బీసీలు ఐక్యమతం అవుతున్నారు, మల్లన్న బీసీ వాదన ముందు తీసుకొస్తుండ్రు, బీసీలు బలవపెడుతున్నారని చెప్పేసి కావాలని చెప్పేసి కక్షపూరితంగా కవిత చేసింది. ఈరోజు కవిత తెలంగాణ అందరి ఆడపడుచులకు సారీ చెప్పాలి, క్షమించమని అడగాలి. ఎందుకోసం అంటే తెలంగాణ ఆత్మగౌరవం, ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కించపరచలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మన తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం బజార్ పాలు చేసింది. ఈ రోజు నువ్వు చెప్పాలి క్షమాపణ, మేం కాదు. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం, ఆడపడుచులకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పేసి ఈ రోజు నేను కవిత మాట్లాడుతా ఉంది. మరి నీ ఆత్మగౌరవం అంత దెబ్బతిన్నది, మరి మా ఆడపడుచు తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతినలేదు. ఆ రోజు సారా కేసులో మీరు దొరకబడి జైలుకి పోయి వచ్చారు. మరి అప్పుడు ఆత్మగౌరవం ఏమైంది? తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం ఏమైందని అడుగుతా ఉన్నా సూటిగా. అంతా కావాలన్నా కక్షపూరితంగా. మేము తిరుమల మల్ల టీమ్గా మేము రెడీగా ఉన్నాం. మేము శాంతియుతంగా అందరినీ కూడా బీసీ వాదం ముందు తీసుకెళ్తాం, బీసీలందరినీ బలోపేతం చేస్తాం. 2028లో బీసీ సీఎం కావడం ఖచ్చితం. మీరు మాట్లాడారు. ఏంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అగ్రకులాల ఆధిపత్యము ఈ రోజు అంతమయ్యే పరిస్థితికి వచ్చింది. అగ్రకుల రాజకీయాలు వాళ్ళు బతకడానికి ఇవాళ బీసీ వాదాన్ని అణచడానికి మల్లన్నను హత్య చేయడానికే వచ్చిరు తప్ప ఇంకొకటి లేదు. అక్కడ మల్లన్న బీసీ వాదాన్ని లేపుతా ఉన్నాడు, బీసీలకు ఒక ధైర్యం ఇస్తా ఉన్నాడు. బీసీ ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము, బీసీ పార్టీ ఒకటి వస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో అది ఊత పదం అండి, కామన్గా మాట్లాడుకుంటాం ఆ పదం మీరు పల్లెటూరుకి వెళ్ళండి, ఎక్కడైనా మాట్లాడుకుంటాం. అది అంత పెద్ద సీరియస్ తీసుకునేది ఎందుకంటే దాని వెనక వేరే ఉంది. మల్లలను హత్య చేస్తే, మల్లలను మర్డర్ చేస్తే ఇక బీసీ వాదం సమసిపోతుంది. మళ్ళీ మా అగ్రకుల పెత్తన నాయకులదే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు అనేటటువంటిది దాడి జరిగింది. ఈ దాడి మల్లనపై జరగలేదు, బీసీ సామాజిక వర్గంపై దాడి జరిగింది. రేపు ఈ రోజు నుంచి మేము ఆయా మండలాల్లో, ఆయా జిల్లాల నియోజకవర్గాల్లో ఎంబీసీలుగా, బీసీలుగా, మా కులవృత్తుల సంఘాల తరఫున, అన్నిటి తరఫున, ఈవెన్ నేను కూడా గంగపుత్ర పొలిటికల్ జేఏసీ తరఫున, మా యొక్క సంఘాల తరఫున బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి ముందుకొచ్చిన మల్లలను హత్య చేస్తామని కాదు, బీసీ వాదానికి హత్య జరుగుతుంది అక్కడ. కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు 100% అది మల్లన హత్య చేయడానికే వచ్చిరు తప్ప ఇంకోటి లేదు. మేమైతే దాన్ని వదిలిపెట్టము. రేపు ఏదైనా మల్లనపై ఈగ వాలిన 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలను ఉవ్వెత్తున మేము ఉద్యమం చేస్తాము. ఇది ఉద్యమానికి పునాది ఇదో స్టార్ట్ అయింది. కాబట్టి ఇక మీ పెత్తం ఇక వదిలిపెట్టండి. మీ వెలమ ధరలో రెడ్డి రాజ్యం పోయింది, ఇక వచ్చేది బీసీ రాజ్యం, బీసీ అసెంబ్లీ, బీసీ ముఖ్యమంత్రి, బీసీ పార్టీ. దాడి సంబంధించినటువంటి ఫోటోలు కానీ విజువల్స్ కానీ మీరు చూసే ఉంటారు. ఏంటి అసలు దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం? కేవలం ఆయన అన్నటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి దాడిగా చూడొచ్చా, లేకపోతే దీని వెనకాల ఉన్నటువంటిది ఇంకా వేరే రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం, బెదిరించేటువంటి ప్రయత్నంతో ఆఫీస్ మీదకి పోయి దాడి చేసిన అనుకోవచ్చు? దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇది మనకు 42% ఆర్డినెన్స్ జారీ చేయగానే వెంటనే రియాక్ట్ అయినరు అన్నమాట. ఇక్కడ గొప్పతనం అనేది కాంగ్రెస్ పార్టీకి రావద్దు, ఇక్కడ బీసీల గురించి కొట్లాడుతున్న మల్లన్న గారికి రావద్దు అంటూ ఇది ఒక ప్లాన్ ప్రకారమే ఈ విధంగా దాడి చేసింది. దీంట్లో ఏదైనా నచ్చకపోతే వాళ్ళు ఏదైనా ఉంటే పిటిషన్ ప్రొటెస్ట్ అని ఉంటాయి మనకు ప్రజాస్వామ్యంలో. ఆ విధంగా వాళ్ళు డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ పని మొదటి చేసేది ఉండే. ఇంకోటి మన లెజిస్లేటివ్ కౌన్సిల్ స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. అవి ఇచ్చినాక వాళ్ళు దానిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు అవి వేచి చూసేది ఉండే. అంతా ఇంకా అవసరం వస్తే కోర్టుకు అప్రోచ్ అయ్యేది ఉండే. ఆ విధంగా పోవాలి. కానీ ఈ విధంగా వాళ్ళు ఒక ఆఫీస్ పైన దాడి చేయడము, అక్కడ ధ్వంసం చేయడం ముమ్మాటికి తప్పే. దీనిపైన ఇప్పుడున్న పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా దీనిపైన స్పందించాలి. అసలు ఇది కరెక్టా రాంగా, వాళ్ళు సపోర్ట్ చేస్తుండ్రా ఖండిస్తుండ్రా మాట్లాడాలని నా ఆలోచన. సో మొత్తానికైతే బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఒక పక్కన ఆయా జిల్లాలలో సైతం కూడా ఈ సంబంధించినటువంటి దాడి పట్ల ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే, ఆమె చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దీనిపైన స్పందించి ఖచ్చితంగా మల్లన్నకి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పేంత వరకు ఆమెను వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మల్లన్న టీం సభ్యులంతా కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మరో పక్కన బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సైతం రేపు మండలాల్లో, ఆయా జిల్లా కేంద్రాలలో సైతం కూడా కవిత చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనికి ఖచ్చితంగా నిలదీస్తాం, వాళ్ళ బండారాన్ని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ నేతలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మనతొలి.